Hi my dear students, welcome to Hyderabad Institute of Police. దీనిలో క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. In a school 4/9 of the number of students are girls and the rest are boys. 3/5 of the number of boys are below 12 years of age and 5/12 of the number of girls are 12 years or above 12 years of age. If the number of students below 12 years of age is 480, then the total number of students is కావాలి. అంటే ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలో 4/9 మంది బాలికలు మరియు మిగిలిన బాలుల సంఖ్యలో 3/5 మంది 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలవారు మరియు బాలికల సంఖ్యలో 5/12 మంది మరియు 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గలవారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల విద్యార్థుల సంఖ్య 480 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అనేది కావాలి ఇక్కడ. ఇప్పుడు ఇలా కనుక మనకి భిన్నాలు ఇచ్చినట్లయితే హారాలతో డివైడ్ అయ్యే నెంబర్ని టోటల్ వాల్యూ అనుకోవాలా. అంటే ఇక్కడ హారాలంటే ఏముందేమో ఇక్కడ మనకి 4/9 అంటే 9 పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్, ఇక్కడ 12 పార్ట్స్. 9, 5, 12తో డివైడ్ అయ్యే ఒక టోటల్ నెంబర్ని మనం తీసుకోవాలా. అంటే ఇది 540 కనుక తీసుకుంటే అంటే ఏ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. టోటల్ వాల్యూని ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, కాకపోతే డివైడ్ అయ్యే నెంబర్ అయితే ఈజీ అనమాట. 540లో 4/9 చేయను. 540లో 4/9 చేసినా మనకు వచ్చేవాళ్ళు గర్ల్స్ అన్నాడు. 9 540లో 60 టైమ్స్ పోతే 64 ఎంత 240 వీళ్ళు గర్ల్స్, ఆ తర్వాత వీళ్ళు బాయ్స్. మరి గర్ల్స్ 240 అయితే బాయ్స్ ఎంతమంది 300 మెంబర్సే కదా, అది 300. అయితే చూడు బాలికల సంఖ్యలో 5/12 మంది 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలవాలన్నాడు. ఓకేనా, రైట్. మిగిలిన వాళ్ళు బాలుల సంఖ్యలో 3/5 మంది 3/5 మంది 12 సంవత్సరాల కంటే తక్కువ అన్నాడు. అంటే 300లో చూడు ఇక్కడ 300లో 3/5 చేయమన్నాడమ్మా. 5 360 సార్లు పోతే 63 ఎంత అంటే 180 మంది ఇక్కడ, అలానే 120 మంది ఇక్కడ. ఈ 180 మెంబర్స్ ఎవరంటే ఈ 180 మంది ఎవరు అంటే 180 మంది ఎవరు అంటే బిలో 12 ఇయర్స్ 12 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు, 12 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు. 5/12 మంది 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గలవాళ్ళు. అంటే 5/12 అంటే వీళ్ళు 100 మంది ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటే 140 మంది తక్కువ వయసు ఉన్నవాళ్ళు. అంటే 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవాళ్ళు 140 మెంబర్స్, ఇది 180 మెంబర్స్ అండి. 140 + 180 అంటే ఎంత 320 కదా. అంటే మన ప్రకారం టోటల్ 320 అయితే 320 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే ఆ 320కి సంబంధించి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 480. 320కి 480 అయితే 540 యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలా. 320కి 480 అయినప్పుడు 540కి ఎంతో కావాలి క్యాలిక్యులేషన్. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేయనమ్మా. 162 163 2 అనేది 540లో 270 టైమ్స్ పోతే 270 × 3 చేయండి. వాల్యూ ఎంతమ్మా 810. 810 మన ఆన్సర్. సో కాబట్టి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఉన్నవాళ్ళు 540లో 4/9 చేస్తే వచ్చేవాళ్ళు గర్ల్స్ 240 అనుకుంటే బాయ్స్ 300. 240లో చూడు ఇక్కడ 240లో మనకి 100 మెంబర్స్ 140 మెంబర్స్ ఎలా వచ్చారంటే గర్ల్స్లో చూడు ఇక్కడ మనకి 5/12 మంది 12 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నారన్న. 5/12 అంటే 245లో 12 అంటే 100 మంది, వీళ్ళు 140 మంది. 300లో 3/5 మంది 12 సంవత్సరాల కన్నా తక్కువ అన్నాడు, కాబట్టి రిమైనింగ్ 120. 140 + 180 అంటే 320, 320కి 480 అయితే 540కి ఎంతో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 810 మన ఆన్సర్ అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ చూడమ్మా ప్రాబ్లం నెంబర్ 22 చూడండి. AB and C are 3 numbers. If X is B by 90% and B is 20% less than CN, then what is the ratio between A and C అన్నాడు. AB మరియు C అనేవి 3 సంఖ్యలు. A B కంటే 90% ఎక్కువ, A అనేది B కంటే 90% ఎక్కువ, మరి B C కంటే 20% తక్కువ అన్నాడు. B C కంటే 20% తక్కువ అన్నాడు. అంటే Cని 100 అనుకుంటే B అనేది 80 అండి. 80 కన్నా వీడు 90% ఎక్కువ అంటే 80లో 90% అంటే 72 ఎక్కువ. 80లో 90% అంటే ఎంతమా 72 ఎక్కువ. 80 + 72 అంటే ఎంత, ఏ వాల్యూ ఎంత 152 కదా. అంటే మరి ఏ వాల్యూ 152, ఆ తర్వాత సి వాల్యూ ఎంత 100.
ఇది 152 100 క్యాలిక్యులేషన్ చేయనమ్మా 4 25లు 4 38లు. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 38:25 ఆన్సర్ అనమాట. బి ఆప్షన్ ఆన్సర్ అంటే 80లో 90% అంటే 72 అంటే 80 + 72 152 100 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే 4 25లు 4 38 అంటే 38:25 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23 చూడండి. ఏ ఇన్వెస్ట్ చూడు ఏ ఇన్వెస్ట్ 6 lakhs more than B in a business అన్నాడు. B invest is capital for 7.5 months while A invest is capital for 2.5 months more than B. After the total profit 12,40,000 if the share of B is 2,48,000 rupees less than the share of A, then the capital of B is కావాలి. అంటే ఒక వ్యాపారంలో ఏ బి కంటే 6 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెడుతుంది. బి తన మూలధనాన్ని 7.5 నెలలకు పెట్టుబడి పెడతారు. అయితే ఏ తన మూలధనాన్ని బి కంటే 2.5 నెలలు ఎక్కువ పెట్టుబడి పెడతాడు. అయితే మొత్తం లాభం 12,40,000 రూపాయల లాభంలో బి వాటా ఏ వాటా కంటే 2,48,000 రూపాయలు తక్కువగా ఉంటే ఓకే బి మూలధనం ఎంత అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఓకే రైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడ్ బై టైం పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడ్ బై టైం పీరియడ్. ప్రాఫిట్ యొక్క రేషియో అన్నా మనకు చూడక మనకి ఈ 12,40,000 కనుక తీసుకుంటే ఈ 12,40,000 అనేది ఏంటి ఇద్దరు కలిపి ఏ ప్లస్ బి యొక్క వాల్యూ అవునా. అలాగే ఈ 2,40,000 అనేది ఏంటి ఏ మైనస్ బి వాల్యూ. వీళ్ళిద్దరికి రేషియో చేద్దామండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇదేమన్నా ఏ ప్లస్ బి వాల్యూ ఇదేమో ఏ మైనస్ బి వాల్యూ. ఓకే రైట్. అక్కడ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూ కానీ క్యాలిక్యులేషన్ చేస్తే చూడు ఇక్కడ మనకి ఇది 3 zeros క్యాన్సిల్ అండి. ఓకేనా 3 zeros క్యాన్సిల్ అయితే 31 దీనిలో ఏం టైమ్స్ పోతే 8 టైమ్స్ పోతే ఇది ఎన్ని టైమ్స్ పోతామో 5 టైమ్స్ పోతుంది. అంటే ఏ ప్లస్ బి 5 పార్ట్స్ ఏ మైనస్ బి 1 పార్ట్. వీళ్ళిద్దరు రేషియో చేయాలంటే 5 + 1 అంటే 6 అండి. 6లో సగం ఎంత 3. అలాంటి ఏ యొక్క వాల్యూ 3 అని బి వాల్యూ ఎంత 2 అనమాట. అంటే ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఎంత అంటే 3:2 అనమాట. ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా 3:2. అలానే టైం పీరియడ్ రేషియో అన్నా మనకు బి ఇన్వెస్ట్ ఇస్ క్యాపిటల్ ఫర్ 7.5 months అన్నాడు. అంటే వీడి ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా ఇది 7.5 months ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తాడంట. అండ్ ఏ ఇన్వెస్ట్ 2.5 months మోర్ దాన్ బి అన్నాడు. 7.5 months అంటే 2.5 months అంటే ఇది 10 months మోర్. ఇది 22.5 ఇది 20 అంటే ఇది వచ్చేపాటికి 225 ఇది వచ్చేపాటి 200 అండి. 25 8s 25 9s. ఓకేనా 9 పార్ట్స్కి 8 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత 1 పార్టే కదా. 1 పార్ట్కి 6 lakhs అయితే 1 పార్ట్ యొక్క వాల్యూ 6 lakhs అయితే బి మూలధనం కావాలి కాబట్టి 9 పార్ట్స్కి బి మూలధనం అనేది కావాలి కాబట్టి మనం ఎంత కనుక్కోవాలి ఇక్కడ మనకి బి కావాలి కాబట్టి 8 పార్ట్స్ కనుక్కోవాలి బి అంటే. సో 8 6 ఎంత 48 కదా. సో కాబట్టి 48 పక్కన 0000. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 48 lakhs. అంటే 23rd ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడ్ బై టైం అన్నమాట. ఇది 3 parts ఈ 2 parts. బి ఇన్వెస్ట్మెంట్ 7.5 months అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ 2.5 months మోర్ అన్నాడు 10 months. 225 200 అంటే రేషియో ఎంత 9:8. ఇద్దరు మా డిఫరెన్స్ 1 part 6 lakhs. అంటే ఏ నవడి ఇన్వెస్ట్మెంట్ బి నవడి కన్నా 6 lakhs ఎక్కువ కాబట్టి 9 parts కనుక్కుంటే చాలు. 1 part 6 lakhs అయినప్పుడు 8 partsకి ఎంతో కావాలి. ఏ కావాలంటే 9 బి కావాలంటే 8 అండి. 8 6 ఎంత 48 lakhs కాబట్టి సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 24 చూడమ్మా. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ టుగెదర్ విత్ అన్ ఇంటర్వెల్ with an initial investment in the ratio 3:2 and A invested for 8 months and B for less time. They shared their profit in the ratio 2:1. Then for how many months did B invest అన్నాడు. ఏ మరియు బిలు కలిసి 3:2 నిష్పత్తిలో పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. ఏ 8 నెలలు పెట్టుబడి పెట్టారు కానీ బి తక్కువ కాలం పెట్టుబడి పెట్టారు. వారు తమ లాభాన్ని 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. అప్పుడు బి ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టాడో కావాలి. ఇక్కడ టైం పీరియడ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏదమ్మా టైం పీరియడ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడ్ బై ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఓకే ప్రాఫిట్ రేషియో చూడు ఇక్కడ మనకి ఎంత రేషియో ఇది 2:1 రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతమ్మా 3:2 రేషియో చేస్తే ఎంతనన్నా ఇది 4:3 అనమాట.
అయితే ఏనా వాడు 8 మంత్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి 4 పార్ట్స్కి 8 మంత్స్ అయితే ఆ 3 పార్ట్స్ కనుక్కున్నామా ఎన్ని మంత్స్ ఇక్కడ 6 మంత్స్ అనమాట. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి సి ఆప్షన్ ఆన్సర్. టైం పీరియడ్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటమ్మా ప్రాఫిట్ డివైడ్ బై టైం పీరియడ్. ప్రాఫిట్ రేషియో 2:1, టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:2 అనమాట. టైం పీరియడ్ ఈక్వల్స్ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ 2/3:1/2 చేస్తే 4:3. 4 పార్ట్స్కి 8 అయితే 3 పార్ట్స్కి ఎంత 6 అండి. సి ఆప్షన్ ఆన్సర్. 24కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 25 చూడు. ఏ సమ్ ఆఫ్ 2,400 రూపీస్ గివ్స్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 378 రూపీస్ ఇన్ 2 years 4 months. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. 2,400 రూపాయలు మొత్తము 2 సంవత్సరాలు 4 నెలల్లో 375 రూపాయలు సాధారణ వడ్డీ ఇస్తుంది. సంవత్సరానికి వచ్చే వడ్డీ ఎంత, వడ్డీ శాతం ఎంతో కావాలి ఇక్కడ. ఓకేనా రైట్. అంటే ఇక్కడ వాడు చెప్తుంది ఏంటి 378 రూపీస్ అంటే ఎన్ని మంత్స్ అండి 2 years 4 months కదా. 1 year 12 months అయితే 2 years 24 months అయితే 24 + 4 అంటే ఎంత 28 months. అంటే 28 మంత్స్కి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ 378 అయితే 12 మంత్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చూడు ఇక్కడ ఇది 4 7 4 3 7 పెట్టి కట్ చేస్తే 7 5 35 7 4 54 3 చేయాలి. 150 + 12 ఎంత 162 రూపీస్ అండి. అంటే నాకు వచ్చిన 1 year ప్రాఫిట్ 162 రూపీస్ డివైడ్ బై ఎంత 2,400 ఇంటూ 100 చేయాలి. ఓకే 162 డివైడ్ బై 2,400 ఇంటూ 100 చేయండి. 0000 క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇక మనకి ఇది మిగిలింది అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే మనం చూడు. ఓకే 6 అనేది దీనిలో 4 times పోతే 6 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే చూడమా. ఓకే 6 2 6 7 27/4 అంటే 4 6 24 అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 6.75% ఆన్సర్. 6.75% ఆన్సర్. 28 నెలలకి 378 రూపాయలు అయితే 12 నెలలకి 122 రూపాయలు. సంవత్సరం వడ్డీపై అసలు ఇంటూ 100 అండి. కాబట్టి 162 డివైడ్ బై 2,400 ఇంటూ 100 చేయాలా. ఆన్సర్ ఇది అత్యంబట్టి ఎంత అంటే 6.75%, 6.75% ఆన్సర్ అండి. అంటే 25th ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 26 చూడమ్మా 26 లెక్క. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్ ఆన్ 2,800 రూపీస్ అట్ ది రేట్ ఆఫ్ 10% per annum for 3 years is X rupees. And 1,736 rupees is simple interest earned on 6,200 rupees at a rate of 14% for 5 years. Then the value of X by Y is కావాలి. 2,800 రూపాయలపై సంవత్సరం 10% చొప్పున 3 సంవత్సరాల పాటు సంపాదించిన సాధారణ వడ్డీ X రూపీస్. మరి 1,736 రూపాయలు అనేది 6,200 రూపాయల పైన 14% చొప్పున 5 సంవత్సరాల పాటు సంపాదించిన సాధారణ వడ్డీ అయినా అప్పుడు ఎక్స్ వై ఎక్స్ బై వై యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి మనకి ఇప్పుడు 2,800 రూపీస్లో ఎంత పర్సెంట్ ప్రకారం 10% ప్రకారం 2,800లో 10% ఎంత 280 రూపీసే కదా. అలానే ఎన్ని ఇయర్స్ అన్నాడు 3 years అన్నాడు. అంటే 280 ఇంటూ 3 చేయనమ్మా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 840 రూపీస్. ఓకేనా రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడక మనకి 1,736 రూపీస్ అనేది 6,200 రూపాయల పైన 14% అన్నాడు. అయితే వై సంవత్సరం కాలం పాటు అన్నాడు. అంటే 6,200లో 14% చేస్తే మనకు వచ్చే వాల్యూ వైగా తీసుకోవాలి. అంటే 1,736 డివైడ్ బై 62 ఇంటూ 14 ఇది ఎవరి వాల్యూ అమ్మా వై వాల్యూ. ఓకే అంటే 6,200 రూపాయల పైన 14% అంటే 62 ఇంటూ 14 1,736 అనేది టోటల్ ఇంట్రెస్ట్. 1,736 డివైడ్ బై 62 ఇంటూ 14 క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. మరి క్యాలిక్యులేషన్ చేసామనుకో చూడక మనకి ఇప్పుడు ఈ కట్ చేస్తే చూడు ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో తీసుకుంటే ఐ థింక్ 7 టేబుల్ పెట్టి క్యాన్సిల్ చేద్దాం, లేదు 14 డైరెక్ట్ తీసుకుందాం. 14 1 14. ఓకే 14 1 14 అయిపోతే ఇంకా రిమైనింగ్ 33 ఉంటుంది. 14 2 ఓకే ఆ తర్వాత 4 62 124లో 2 times పోతే వై వాల్యూ అనేది నథింగ్ బట్ ఎంత అంటే 200. 840 డివైడ్ బై 2 చేయండి. వాల్యూ ఎంత అమ్మా ఇది 420. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 420. అంటే 26th ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ 27 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 27 చూడండి. ఏ పర్సన్ టుక్ ఏ లోన్ ఆఫ్ 6,000 రూపీస్ ఫర్ 3 years at 5% per annum compound interest. He repaid 2,100 each of the first 2 years. The amount he should pay at the end of the 3rd year to clear all his debts అన్నాడు. ఒక వ్యక్తి సంవత్సరానికి 5% చొప్పున చక్రవడ్డీకి 3 సంవత్సరాల పాటు 6,000 రూపాయల రుణం తీసుకున్నారు. అతను మొదటి 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి 2,100 తిరిగి చెల్లించాడు.
తన అప్పులన్నింటినీ తీర్చడానికి అతను 3వ సంవత్సరం చివరిలో చెల్లించవలసిన మొత్తం ఎంత? ఓకేనా, 3 సంవత్సరం చివరిలో చెల్లించవలసిన మొత్తం ఎంత? ఇది క్వశ్చన్. ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 6000 రూపీసే కదా. 3 ఇయర్స్ కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాలు చెప్పాను. మనం ఏం రాసుకోవాలి అంటే 1331 రాయాలి. 6000 రూపాయలని, ఇది 6000 రూపీస్. 6000 రూపీస్లో ఎంత పర్సెంట్ ప్రకారం అన్నాడు? 5% ప్రకారం అన్నాడు. 6000 రూపాయలు 5% అంటే ఎంత? 300 కదా. 300లో 5% అంటే ఎంత? 15 రూపాయలే కదా. 15 రూపాయల్లో 5% అండి. ఓకే, ఒక నిమిషం. 6000లో 5% అంటే చూడు, 6000లో 5% 300. 300లో 5% 15. 15లో 5%. 15లో 5% అంటే 15లో 10 1.5 కట్ చేస్తే 0.75. అదే 0.75. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ కనుక క్యాల్కులేషన్ చేస్తే అమ్మ చూడండి, ఇక్కడ మనకి ఈ వాల్యూ ఇది 6000, ఆ తర్వాత ఇది 900, ఇది 45, ఇది మనకి వచ్చేపాటికి వాల్యూ ఎంత అంటే 2.5 అండి, 22.5. ఓకే, అంటే 3 × 0.25 అంటే 2.25 అనమాట. ఓకేనా, రైట్. సో క్యాల్కులేషన్ చేసామనుకో, ఇక్కడ మనకి చూడు, ఇక్కడ మనకి ఇది 6000 రూపీస్ ప్లస్ ఎంత 900 రూపీస్, ఇది 45. ఓకే, 3 × 0.5, 3 × 75 చేస్తామనుకో ఎంత మనకి? ఇది ప్లస్ 2.25. రైట్. 15లో 5%, 15లో 5%. ఓకే, రైట్. ఈ క్యాల్కులేషన్ చేస్తామనుకో ఈ 6000 చూడండి, ఇక్కడ 6000 ప్లస్ 900 ప్లస్ 45 ప్లస్ 600, 6900 47.25. దీనిలో మనము 2100 ఆల్రెడీ పే చేస్తామన్నారు కదా. రైట్. ప్రతి సంవత్సరము 2100 పే చేస్తాడు కాబట్టి ఇది 4200 మైనస్ చేయడం. 4200 మైనస్ చేస్తే ఇది ఎంత? ఇక్కడ 2747 వస్తుంది. 2747. Okay, problem number 27. A person took a loan of 6000 rupees for 3 years at 5% per annum compound interest. He repaid 2100 in each of the first 2 years. The amount he should pay at the end of the third to clear all debts అన్నాడు. అంటే ఇప్పుడు 6000 రూపీస్ కదండి, ఇది 6000 రూపీస్. దీనిలో ఒక 5% ప్రకారం కౌంట్ చేస్తామనుకోండి. 6000లో 5% అంటే ఎంత? 300 రూపీసే కదా. ఆ 300 రూపీస్ వీడు కలిపాడు. అప్పుడు ఈ వాల్యూ ఎంత మనకి? 6300 అయింది. మళ్ళీ 6300లో మళ్ళీ 5% కనుక్కున్నాం అనుకోమా. 6300లో మళ్ళీ 5% కనుక్కుంటే మనకి ఎంత వస్తుంది? మన ఇక్కడ 630లో సగం అంటే ఎంత? 3151. ఎంత మనకి? ఒక్క నిమిషం. ఇది 300 రూపీస్ మనం యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 6300 అండి. వాడు ఏం చేస్తాడంటే రీపేమెంట్ చేస్తాడు. ఎంత పే చేస్తాడు? 2100 పే చేస్తాడు. అప్పుడు వాల్యూ ఎంతమ్మా? 4200 మిగిలింది. మళ్ళీ దీనిలో 5% మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా. 4200లో 5% అంటే ఎంత మనకి? 210 రూపీస్ యాడ్ అవుతుందండి. అప్పుడు ఈ క్యాల్కులేషన్ ఎంత? 4410. 4410లో మళ్ళీ 5% తీసుకోండమ్మా. ఓకేనా? మళ్ళీ చూడ మనకి ఇప్పుడు ఈ 210 యాడ్ చేస్తామనుకో మనకి 4200 ప్లస్ 210 చేయాలా. వాల్యూ ఎంత? 4410. మళ్ళీ 4410 అంటే ఫస్ట్ పేమెంట్ అయిపోయింది, మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాము. మళ్ళీ 4410లో మళ్ళీ ఏం చెప్పాడు వాడు? 2100 పే చేయమన్నాడు. 4410లో 2100 పే చేస్తే ఇంకెంత మిగులుతుంది? ఇది 2310 మిగులుతుంది. దాని మీద మళ్ళీ 5% లెక్క పెట్టాలి. అంటే 2310లో మళ్ళీ 5% అంటే 2310 10% 231 అండి. 5% అంటే దానిలో సగం అనమాట. 200లో సగము 100, 30లో సగం 15, 1లో సగం 0.5 అనమాట. సో కాబట్టి ఇది క్యాల్కులేషన్లో ఎక్స్ట్రా ఎంత వస్తుందమ్మా? ఇది 11
5.5. అప్పుడు వాల్యూ ఎంత మనకి 2425.5 థర్డ్ ఇయర్లో పే చేయాలన్నమాట. 2425.5 అనేది పే చేయాలి. కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అన్నమాట. నేను మరోసారి చెప్తానమ్మా, రీపేమెంట్ అనమాట 6,000 రూపీస్, దానిలో 5% కనుక్కుంటే 300 రూపీస్. 6,000 + 300 6,300. దానిలో ఈ 6,300లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో 2,100 పే చేశారు. 6,300 2,100 పే చేస్తే 4,200. మళ్ళీ 4,200లో 5% 210 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటే 4,410. దానిలో మళ్ళీ 2,100 మైనస్ చేస్తే మిగిలే వాల్యూ కనుక తీసుకుంటే 2,310. దానిలో 5% అన్నమాట. ఎందుకంటే ఇది సెకండ్ ఇయర్లో పేమెంటు, ఇది ఫస్ట్ ఇయర్లో పేమెంట్. ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్లో చాలా వరకు క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క రీపేమెంట్ మీద ఆధారపడి 4410 అంటే 2,100 మైనస్ చేస్తే 2,310. 2,310లో 5% 115.5 అంటే వాల్యూ ఎంత 2425.5 అనేది మన ఆన్సర్ అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28 అండి. ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఈచ్ బాయ్ కంట్రిబ్యూటెడ్. ఇక్కడ 45 పడేదమ్మా, ఇది మాన్యువల్ మిస్టేక్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఎంత అంటే 60 స్టూడెంట్స్. ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ఈచ్ బాయ్ కంట్రిబ్యూట్ మనీ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ and each girl contributed money equal to the number of boys. If the total money then collection was 1,600 rupees, how many boys were there in the class? 60 మంది విద్యార్థులు ఉన్న, చూడండి ఇక్కడ 40 కాదండి, ఇది 60 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన డబ్బును అందించారు. మరి ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన డబ్బును అందించింది. అయితే వారు సేకరించిన మొత్తం డబ్బు 1,600 రూపాయలు. అయితే తరగతిలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో కావాలి. ఇక్కడ ఆప్షన్ ఏలో ఎంతమంది ఉన్నామో 20 మెంబర్సే కదా. అంటే 60 మందిలో 20 మంది అబ్బాయిలు అనుకున్నాం అనుకో, 20 మంది అబ్బాయిలు అంటే 40 మంది అమ్మాయిలే కదా. అంటే ఇది బాయ్స్ నెంబరు, ఇది గర్ల్స్ నెంబరు. బాయ్స్ గర్ల్స్ ఉన్నారు కదా, బాయ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఈచ్ బాయ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ గర్ల్స్ యొక్క నెంబర్కి సమానం. గర్ల్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ బాయ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్కి సమానం. సో కాబట్టి ఇది 20 × 40 చేసే వాల్యూ ఎంత 800. 40 × 20 చేస్తే వాల్యూ ఎంతమ్మా 800. 800 + 800 అంటే వాల్యూ ఎంత 1,600 రూపీస్ అనమాట. ఇది 1,600 రూపీస్. సో కాబట్టి 28కి ఏ ఆప్షన్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో క్యాలిక్యులేషన్ అనేది మనకి కరెక్ట్గా తీసుకుంటే చాలా. ఇక్కడ మాన్యువల్ మిస్టేక్ వచ్చింది, 45 కాదు, అక్కడ ఉండాల్సిన 60 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29 అండి. ఏ ఫ్రూట్ సెల్లర్ పర్చేస్ 12 apples for 240 rupees అన్నాడు. అవుట్ ఆఫ్ దెమ్ ఇఫ్ హీ సెల్స్ 10 apples for X rupees in order to gain 20% and the remaining 2 apples for Y rupees in order to gain 25%, then X + Y కావాలి. ఒక పండ్ల విక్రేత 12 యాపిల్ను 240 రూపాయలు కొనుగోలు చేస్తాడు. 240 రూపాయలు కొనుగోలు చేస్తాడు. వాటిలో అతను 20% లాభాన్ని పొందడానికి 10 యాపిల్ను X రూపాయలకి అమ్మితే మిగిలిన 2 యాపిల్ను 20% లాభం పొందడానికి Y రూపాయలకి అమ్మితే అప్పుడు X + Y కావాలి. అంటే 12 యాపిల్ 240 అయితే ఒక యాపిల్ 20 రూపీసే కదా. 12 యాపిల్ 240 అయితే ఒక యాపిల్ ఎంత 20 రూపీసే కదా. అది వాటిలో అతను 20% లాభం పొందడానికి 10 యాపిల్ను అమ్మాడు అన్నాడు. అంటే ఇప్పుడు 240లో 240 12 అని 20 టైమ్స్ పోతే 10 యాపిల్సే కదా. 10 యాపిల్స్ ఇంటూ ఒక యాపిల్ 20 అండి. ఎంత ప్రాఫిట్ అన్నాడు 120. 20% ప్రాఫిట్ కాబట్టి 120/100. ఇది X రూపీస్ అన్నాడు. ఇప్పుడు నీకు Y వాల్యూ కావాలనుకోమా, అదే వాల్యూలో ఇక్కడ మనకి 12 యాపిల్స్లో 10 యాపిల్స్ అయిపోయినాయి కదా. ఇంకా మిగిలేదు ఎంత 2 యాపిల్స్. ఈచ్ యాపిల్ కాస్ట్ 20 రూపీస్. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ 25% ప్రాఫిట్ కాబట్టి 125/100. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి చూడక ఇది 0000 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి వచ్చే వాల్యూ అనేది తీసుకుంటే చూడక మనకి ఈ వాల్యూ ఎంత అప్పుడు మనకి ఇది 240 అవుతుంది. ఆ తర్వాత 25 5 25 4 420లో 5 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఎంత అమ్మా 50 రూపీస్. ఓకేనా. 240 + 50 అంటే వాల్యూ ఎంత అమ్మా 290 రూపీసే కదా. ఇది 290 రూపీస్. ఇది రీసెంట్గా మన కానిస్టేబుల్ వచ్చిన ఎగ్జామ్కి వచ్చినండి. అయితే ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ 10 ఎలా వచ్చిందంటే ఇక్కడ 10 యాపిల్స్ అన్నాడు కదా. 10 యాపిల్స్ ఒక్కో యాపిల్ కాస్ట్ 20 రూపీస్. 20% ప్రాఫిట్ కాబట్టి 120/100 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ 240 రూపీస్. 12 యాపిల్స్లో 10 యాపిల్స్ ఇక్కడ రాసామంటే రిమైనింగ్ ఉన్న 2 యాపిల్స్ ఇంటూ 20 ఇంటూ 125/100 చేయడం వాల్యూ ఎంత 50 రూపీస్. అది 240 రూపీస్, ఈ 50 రూపీస్ అంటే మొత్తం ఎంత 290 రూపీస్ మన ఆన్సర్.
అదే ప్రాబ్లం నెంబర్ 30 అండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆల్ గ్రోసరీస్ ఇన్ ఏ షాప్ ఈజ్ ఫిక్స్డ్ at a price 19% more than their cost price. If the weighing machine in that shop shows 850 grams weight as 1 kg, then the profit portion of the shopkeeper is కావాలి. అంటే ఒక దుకాణంలోని అన్ని కిరాణా సామాగ్రి యొక్క ప్రకటిత ధరను కొన్న ధర కంటే 10% ఎక్కువగా ముద్రించాడు. ఆ దుకాణంలో తూకం వేసే యంత్రం ఇందులో 50 గ్రాముల బరువును 1 కిలోగా చూపిస్తే ఆ దుకాణదారుడి యొక్క లాభ శాతం ఎంతో కావాలి. ఈ మోసపూరిత వ్యాపారం అన్నప్పుడు ఎన్ని గ్రామ్స్ వాడితే అది కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ సిపి వాల్యూ అనేది ఎంత అంటే 850 రూపీస్, ఎస్పి వాల్యూ అంటే ఎంత అంటే 90% ప్రాఫిట్ కాబట్టి 1190. అంటే కొన్న వేలు ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడు కూడా కొన్న వేలు అనేది ఎన్ని గ్రామ్స్ వాడితే అది కాస్ట్ ప్రైజ్గా తీసుకోవాలి. సిపి వాల్యూ 850, ఎస్పి వాల్యూ 1190. 850కి 1190కి డిఫరెన్స్ ఎంత అమ్మా? 340 కదా. ఆ 340 డివైడ్ బై కాస్ట్ ప్రైజ్ అని 850 ఇంటూ 100 అని 340 by 850 into 100 చేయండి అమ్మా. క్యాల్కులేషన్ చేస్తే 0 0 క్యాన్సల్. 17 5s 17 2s. ఓకే 500లో 20 టైమ్స్ పోతే 22 వాల్యూ ఎంతమ్మా? 40. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 40%. అంటే 30కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని గ్రామ్స్ వాడతామో అది ఎప్పుడు సిపి అండి. ఎస్బి వాల్యూ అనేది గెయిన్ లాస్తో కలిపి రాస్తుందని ఎస్బిగా తీసుకుంటాం అంతే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 31 చూడమా. ఏ మ్యాన్ సోల్డ్ హిజ్ టేబుల్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 11%. హ్యాడ్ ఈ సోల్డ్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 11%, ఈ వుడ్ హ్యావ్ గాట్ 121 రూపీస్ మోర్ దాన్ ఇట్స్ ఎర్లియర్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. దెన్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద టేబుల్ అన్నాడు. ఒక వ్యక్తి ఒక టేబుల్ను 11% నష్టానికి అమ్మేశాడు. ఒకవేళ 11% లాభానికి అమ్మితే దాని మునుపటి అమ్మకం ధర కంటే 121 రూపాయలు ఎక్కువగా వచ్చేది. అప్పుడు టేబుల్ యొక్క కొన్న ధర ఎంతో కావాలి. అంటే 11% నష్టం నుంచి 11% లాభానికి వెళ్ళాలంటే 22% కదమ్మా. 22%కి మారని విలువ ఎంత అంటే 121 రూపాయలు అయితే కొన్న వేల కావాలి కాబట్టి 100% అంటే ఎంత కావాలి? 22% 121 అయితే 100% ఎంతో కావాలి. ఓకే 11 2s 11 11s. 200లో 50 టైమ్స్ పోతే 50 11s చేయాలమ్మా. వాల్యూ ఎంత మనకి? 550 ఆన్సర్ అనమాట. 31కి డి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకేనా. 22% 121 అయితే 100% ఎంతో కావాలి. లాభము మరి నష్టం అన్నప్పుడు 2 ప్లస్ చేసి తీసుకోవాలా. 11 + 11 22%. 22% 121 అయితే 100% ఎంతో కావాలా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 550 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32 అమ్మ. 32 చూడు. If 4 men and 4 women can complete a piece of work in 27 days and 2 men and 5 women can complete the same work in 36 days, how long would it take for 18 women to complete the work అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే 4 men ఉన్నారంట, తర్వాత 4 women ఉన్నారంట, కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days అంట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 2 men and 5 women ఉన్నారంట. వీళ్ళకి 36 days పడితే అయితే 18 ఉమెన్కి ఎన్ని డేస్ పట్టింది అనేది క్వశ్చన్ చేస్తున్నాడు. 4 men 4 women కలిస్తే 27 days, 2 men 5 women కలిస్తే 36 days అయితే 18 ఉమెన్కి ఎన్ని డేస్ కావాలి ఇక్కడ మనకి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు మెన్ ఉమెన్ సపరేట్ చేయండి ఈ రెండు ఈక్వల్ చేసి 27 4 108, 36 2 72 అండి. 108లో నుంచి 72 మైనస్ చేయండి. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది మనకి? 36 మెన్నే కదా. ఇప్పుడు చూడు 27 4 108, 36 5 180. 180 ఉమెన్లోంచి 108 ఉమెన్ మైనస్ చేసామనుకో ఎంతమంది ఉమెన్స్ అవుతారు? వీళ్ళు 72 ఉమెన్ అవుతారు. అప్పుడు మెన్కి ఉమెన్కి రేషియో ఎంత అప్పుడు చెప్పు నాకు? వీళ్ళు 2 parts ఉంటే వీళ్ళు 1 part. మ్యాన్ కెపాసిటీ 2 అయితే డబ్ల్యూ కెపాసిటీ 1 అన్నాడు. ఎం వాల్యూ 2 డబ్ల్యూ వాల్యూ 1 అంటే 4 2 8 + 4 అంటే ఎంత? 12. అంటే 12 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 27 days అయితే 18 కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎన్ని డేస్ కావాలా అంతే. అయితే ఇక్కడ చూడు, ఇక్కడ 6 2s 6 3s 327లో ఎన్ని టైమ్స్ పోతే 9 టైమ్స్ పోతే 9 2s ఎంత? 18 మన ఆన్సర్. ఓకే, అంటే 32కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఈక్వల్ చేయాలి కాబట్టి ఇలా అనమాట. 27 4 108, 36 2 72 అండి.
108లో 72 మైనస్ చేస్తే 36 మెన్, 108లోంచి 180 మైనస్ చేస్తే 72 ఉమెన్. 36 మెన్ ఈక్వల్ 72 ఉమెన్ అయితే మ్యాన్కి 2 పార్ట్స్, ఉమెన్కి 1 పార్ట్. సో 2, 1 సబ్స్టిట్యూషన్ చేయడమా ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 18 days. సో 32 ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 33 అండి. At a particular instant, a person A observes his friend B, who is moving at a speed of 60 meters per minute away from A at a distance of 120 meters from him. If A starts chasing B immediately with a speed of 90 meters per minute, then the distance to be covered by A to meet B అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ ఒక నిర్దిష్ట క్షణంలో ఏ అనే వ్యక్తి తన నుండి దూరంగా నిమిషానికి 60 మీటర్ల వేగంతో వెళ్తున్న స్నేహితుడు బి అతని నుండి 120 మీటర్ల దూరంలో ఉండాలని గమనిస్తాడు. వెంటనే 90 మీటర్ల వేగంతో బీని వెంబడించడం ప్రారంభిస్తే బీని కలవడానికి ఏకి పట్టే టైం కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఆల్రెడీ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు మనకి 120 ఇచ్చాడు. ఇది 120. ఇద్దరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకడేమన్నా చూడు ఇక్కడ 60 మీటర్ పర్ మినిట్తో వెళ్తున్నాడు, ఈడేమన్నా 90 మీటర్ పర్ మినిట్తో వెళ్తున్నాడు. 60కి 90కి మధ్య డిఫరెన్స్ ఎంత 30 కదమ్మా ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇది 30. 120/30 చేస్తే వాడిని ఖచ్చితంగా 4 minutesలో పట్టుకుంటాడు. ముందు వెళ్ళేవాడిని వెనక్కి వెళ్ళేవాడు 4 minutesలో పట్టుకుంటాడు. ఎవరెవరిని పట్టుకుంటాడు ఇక్కడ మనకి ఏ అనే వ్యక్తిని బి అనేవాడు పట్టుకుంటాడు. ఓకేనా, రైట్. ఒకసారి ఒక నిర్దిష్ట క్షణంలో ఏ అనే వ్యక్తి తన నుండి దూరంగా నిమిషానికి 60 మీటర్ల వేగంతో వెళ్తున్న బీని అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని పట్టుకోవడానికి 4 నిమిషాలు పడుతుందమ్మా. అప్పుడు ఇక్కడ ఉన్న ఈ 4 minutes ఉంది కదా, ఆ 4 minutes ఇంటూ ఏ వేగమైన 90తో మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 90 చేయనమ్మా, వాల్యూ ఎంత 360 మన ఆన్సర్ అన్నమాట. సో 33కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 4 × 90 చేయనమ్మా, వాల్యూ ఎంత 360 మీటర్స్ ఆన్సర్ అన్నమాట. రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 34 చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B is 270 kilometers. Car M starts from A at a speed of 80 km/h. Car H starts from B at a speed of 100 km/h at the same time. If they are moving towards each other, then the time required for these two cars to meet each other. A మరియు B అనే రెండు నగరాల మధ్య దూరం 270 కిలోమీటర్లు. ఓకే, కారు గంటకు 80 కిలోమీటర్ వేగంతో M అనే కారు ఏ నుండి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో హెచ్ అనే కారు బి నుండి ఒకే సమయంలో మొదలవుతుంది. అవి ఒకదానొకటి కదులుతూ ఉంటే ఈ కార్లు ఒకదానొకటి కలవడానికి పట్టే సమయం కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఎంతమ్మా 270 కదా. 270 ఇక్కడ ఉన్న 80, 100 km/h వేగంతో 80, 100తో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి. ఆపోజిట్ వెళ్తే ఆపోజిట్ అంటే స్పీడ్స్ని ప్లస్ చేయాలి కదా. 80 + 100 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 180. అయితే ఇది 92 93 అంటే 3/2 అంటే వాల్యూ ఎంతమ్మా ఇక్కడ మనకి 1.5, 1.5 hour ఆన్సర్ అనమాట. సో 34కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35 అండి. ఏ పర్సన్ ఏ ట్రావెల్ ఈ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 5 hours and 30 minutes. He traveled 2/3 of this distance by train at a speed of 60 km/h and the remaining distance by a bus at a speed of 45 km/h. Then the total distance traveled by A is కావాలి. ఏ అనే వ్యక్తి 5 గంటల 30 నిమిషాలు ఒక నిర్దిష్ట దూరం ప్రయాణించాడు. అతను ఈ దూరంలో 3x200 దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేశాడు. మరి మిగిలిన దూరాన్ని గంటకు 45 కిలోమీటర్ వేగంతో ప్రయాణించాడు. అయినా అప్పుడు ఏ ప్రయాణించిన మొత్తం దూరం ఎంతో కావాలి ఇక్కడ మనకి. ఓకేనా, అంటే ఇక్కడ మనకి కావాల్సిన దూరం చూడండి. ఇక్కడ మనకి వేగాలు చూడండి. ఇక్కడ 60, 45 కదా. నీకు నేను చెప్పే పాయింట్ అండి, ఎక్కడైనా సరే దూరం ఇవ్వకపోతే వేగాలు కసాగు చేయాలమ్మా. 60కి 45కి ఎల్సిఎం చేస్తే మేబీ మనం 180 అనుకున్నాం అనుకో. ఈ 180 కనుక తీసుకుంటే 180లో చూడండి 180లో 2/3 వంతు. ఈ దూరంలో 3x2 వంతులు అన్నారు. 2/3 వంతు, ఇది 2/3 వంతు అంటే 120 కిలోమీటర్స్ ఫస్ట్ పార్ట్ అనుకుంటే 60 కిలోమీటర్ తర్వాత పార్ట్. ఓకే, 120 కిలోమీటర్ 62తో వెళ్ళాడు, మిగిలిన దూరాన్ని 45తో వెళ్ళాడంట. అదే ఓకేనా, రైట్. సో 120/60 అంటే 60 120లో ఎన్ని టైమ్స్ పోద్దామా 2 times పోయింది. ఇక్కడ మనకి 15 పెట్టి కట్ చేస్తే 15 4 15 3 అంటే 4/3 అంటే ఇక్కడ మనకి 4/3 అంటే 80 minutes అండి.
అది వచ్చేప్పటికి 120 మినిట్స్, ఇది 200 మినిట్స్ పట్టింది. అంటే నా అర్థం ఏంటంటే నాకు 200 నిమిషాలు పట్టాలంటే అక్కడ 180 కిలోమీటర్ దూరం ఉండాలి. అంటే 5 గంటల 30 నిమిషాలు అన్నా మనకు 5 × 60 అంటే 300 + 30 అండి, 330 కనుక నాకు డిస్టెన్స్ 330 కనుక మినిట్స్లో ఉన్నట్టయితే ఇక్కడ వచ్చే టైం ఎంతో కావాలి. 200 నిమిషాలు పట్టాలని 180 మీటర్లు ఉంటే 180 కిలోమీటర్లు ఉంటే 330కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. ఓకే రైట్. సో ఇక మనకి ఇది 0000 క్యాన్సల్ అండి. 2 అనేది 18లో 9 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఎంత, ఇది 33 × 9 చేయండి. ఈ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 297 కిలోమీటర్స్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి 35కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 180 కిలోమీటర్ 2/3 వంతు ఇక్కడ, మిగిలిన దూరం ఇక్కడ. 180లో 2/3 వంతు అంటే 120, 180 రిమైనింగ్ వాల్యూ ఎంత 60. 120ని 60తో వెళ్తే 2 అవర్స్ పట్టింది, అంటే 120 మినిట్స్ పట్టినట్టు. 4/3 అవర్స్ అన్న 80 మినిట్స్ అన్న ఒకటే కదా. సో కాబట్టి 120 + 80 అంటే 200 మినిట్స్ పట్టినప్పుడు 180 కిలోమీటర్స్ అయితే 330కి ఎంత ఉంటుందో కావాలి. 33 9 ఎంత అంటే 297. 35కి సి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 అండి. If 3 solid metallic cubes with edges 9 cm, 12 cm, 15 cm respectively, okay, melted and a single cube is casted with entire metal, then the length of each edge is కావాలి. వరుసగా 9 సెంటీమీటర్, 12 సెంటీమీటర్, 15 సెంటీమీటర్ల అంచులు కలిగిన 3 గణాలను కరిగించి వచ్చిన మొత్తం లోహాన్ని ఒకే ఒక గణముగా పోస్తే అప్పుడు దాని అంచు యొక్క పొడవు ఎంతో కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటేమో 9 అండి, ఇంకోటేమో 12. 9 సెంటీమీటర్స్ అంచు ఉన్నది ఒక క్యూబ్, 12 సెంటీమీటర్స్, ఇంకోటి ఎంత అంటే 15 సెంటీమీటర్స్. ఓకే, 9 క్యూబ్ అంటే ఎంత 729, 12 క్యూబ్ అంటే ఎంత 1728, 15 క్యూబ్ అంటే ఎంత 3375. ఈ మొత్తం యాడ్ చేయండి అమ్మా. ఓకేనా, 729, 1728 అండ్ 3375. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తామనుకో మొత్తం కూడా మనకి ఎంత వస్తుంది చూడండి. మనకి ఇది 3375 ఒక నెంబర్, తర్వాత 1728, ఆ తర్వాత 729. ఓకే, ఇది 17, ఓకే 9 + 8 17 + 5 ఎంత 22 కదా. 6 + 7 అంటే ఎంత 13, 10 + 8 అంటే ఎంత 18. సో ఈ వాల్యూ ఎంత 5832 అండి. మరి 5832 అనేది ఎవరికి ఈక్వల్ అయ్యా అంటే క్యూబ్ వాల్యూమ్కి ఈక్వల్, అంటే ఏ క్యూబ్కి ఈక్వల్. ఏ క్యూబ్ ఈక్వల్ 5832 అయితే ఏ వాల్యూ ఈక్వల్స్ ఎంత 18 ఇస్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి 36 ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 5, 8, 3, 2 అనేది ఎవరి క్యూబ్ 18 క్యూబ్ కాబట్టి డి అనేది మన ఆన్సర్ అన్నమాట. అదే 37 చూడమ్మా. ఏ సాలిడ్ రైట్ సర్క్యులర్ మెటాలిక్ కోన్ ఆఫ్ హైట్ 21 cm and radius 3 cm is melted and form a solid cylinder of height 7 cm. Then the lateral surface area of the cylinder is కావాలి. అంటే 21 సెంటీమీటర్ ఎత్తు మరియు 3 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన ఒక గట్టి లంబవృత్తి లోకపు శంకును కరిగించి 7 సెంటీమీటర్ ఎత్తుగల ఒక గట్టి స్తూపంగా ఏర్పరుస్తుంది. అప్పుడు స్తూపం యొక్క వక్రతల వైశాల్యం కావాలి. ఎప్పుడైనా సరే కరిగించామంటే ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ కరిగించాము అంటే ఘనపరిమాణం సమానం చేయాలమ్మా. వారు చెప్పేదాని ప్రకారం ఏంటి, శంకు యొక్క ఘనపరిమాణాన్ని ఓకే స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని సమానం చేయండి. శంకు యొక్క ఘనపరిమాణం ఫార్మ్ ఏంటమ్మా 1/3 πr²h అండి. ఇది వచ్చేటప్పటికల్లా ఇది πr²h. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసి మనకు ఆర్ వాల్యూ లేదా హెచ్ వాల్యూ రాబట్టాలి. కోణకు సంబంధించిన ప్రమాణాలు చూస్తే చూడు, ఇక్కడ మనకి ఇక్కడ పై వాల్యూ క్యాన్సిల్ అయిపోతే 1/3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 3² ఇంటూ 21 అన్న. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కరిగించి 7 సెంటీమీటర్ ఎత్తు అన్నమాట. ఇక్కడ 7 ఇంటూ r² అని క్యాలిక్యులేషన్. ఇది కట్ చేయడం ఇక్కడ మనకి కట్ చేస్తే చూడు, ఇక్కడ మనకి ఈ క్యాలిక్యులేషన్లో 721లో 3 టైమ్స్ పోద్దామా, తర్వాత 3 క్యాన్సిల్ అయితే ఆర్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 3 అనమాట. ఇప్పుడు స్తూపం యొక్క వక్రతల వైశాల్యం కావాలి. వక్రతల వైశాల్యం ఫార్మ్ ఏంటి మనకి 2πrh, అంటే 2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7, ఆర్ వాల్యూ 7 అండ్ హెచ్ వాల్యూ ఎంత 7. సో ఆర్ వాల్యూ 3 అండి, హెచ్ వాల్యూ 7. సో చూడు, ఇక్కడ 7 క్యాన్సిల్ అయితే ఇది 44 ఇంటూ 3 అనమాట. ఆన్సర్ ఇది అయితే మాట ఎంత 132. 44 3 ఎంత 132. సో కాబట్టి 37కి ఆన్సర్ ఏంటమ్మా ఈ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 37 అంటే 44 3 ఎంత 132, ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్.
ఇక డేటా ఇన్ఫర్మేషన్ నెంబర్ చూడండి ఇక్కడ మనకి ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గ్రాఫ్స్ ద గ్రాఫ్ షోర్స్ ద డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ అన్నాడు. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. కింది ప్రశ్నలో గ్రాఫ్ వివిధ కంపెనీల డిమాండ్ మరియు ఉత్పత్తిని తెలియజేస్తున్నాయి. గ్రాఫ్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అన్నాడు. చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 క్వశ్చన్ చూడండి. ద డిమాండ్ ఆఫ్ కంపెనీ బి ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఎఫ్ అన్నాడు. ఇది చూస్తే కంపెనీ బి యొక్క డిమాండ్ అండి. కంపెనీ బి అనే దాని యొక్క డిమాండ్ అంటే ఇది 3150. కంపెనీ బి డిమాండ్ అనేది 3150. ఇది 3150. ఈ వాట్ పర్సన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఎఫ్ అండి. ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఎఫ్. కంపెనీ ఎఫ్ యొక్క వాల్యూ ఎంత అంటే 4500. అంటే వాడు చెప్తున్న పాయింట్ అంటే 3150 ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ 4500 అడుగుతున్నాడు. అంటే 3150 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 4500 ఇంటూ 100 అన్నమాట. ఇది చూడము ఇక్కడ 0000 క్యాన్సిల్ అయితే 9 5 935 అంటే 350. 5 మళ్ళీ 350 ఎన్ని టైమ్స్ పోద్దామా 70 టైమ్స్ పోతుంది. అంటే ఆన్సర్ ఏంటి అత్యమట ఏంటి బి ఆప్షన్ 70% ఆన్సర్ అనమాట. అంటే 3150 అనేది 4500లో ఎంత పర్సెంట్ ఉంటుందో కావాలి కాబట్టి ఆన్సర్ ఏంటి అత్యమట ఎంత అంటే 70% మన ఆన్సర్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 39 చూడండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది యావరేజ్ డిమాండ్ అండ్ ది యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద కంపెనీస్ అన్నాడు. డిమాండ్కి మరియు సప్లైకి చూడండి ఇక్కడ డిమాండ్ మరియు ప్రొడక్షన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతో కావాలి. అన్ని కంపెనీస్ మనం ప్లస్ చేయండి ఇక్కడ. సో కాబట్టి చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు డిమాండ్ కనుక తీసుకున్నాం అనుకోండి. డిమాండ్ వాల్యూస్ కనుక తీసుకుంటే డిమాండ్ యొక్క వాల్యూస్ తీసుకుంటే మనకున్న వాల్యూస్ ఏంటంటే 2100 అండి. ఇంకోటి 3150, ఇంకోటి 2600, ఇంకోటి 5000, ఇంకోటి 2800, ఇంకోటి 3300 అనమాట. ఇది డిమాండ్. మొత్తం యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది 50. ఇవన్నీ యాడ్ చేస్తే 2 + 6 8 + 8 16 + 3 ఎంత 19. ఆ తర్వాత నెక్స్ట్ 2 + 3 5 + 2 7 + 5 12 14 17 18 18950 అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాం అనుకోమా. ప్రొడక్షన్ అంటే వచ్చే వాల్యూ ఎంత 1450 3660 నెక్స్ట్ 3100 నెక్స్ట్ 4200 నెక్స్ట్ 3700 నెక్స్ట్ 4500. 60 + 50 అంటే ఎంత 110 కదా. ఇది 110. 5 + 1 అంటే 6 + 7 13 15 16 22 + 4 అండి ఎంత 26. ఆ తర్వాత 2 + 4 6 + 3 9 9 + 4 13 16 19 + 1 20. ఓకేనా రైట్. ఓకే రైట్. ఇది చూడండి ఇక మనకి ఇప్పుడు 18950 అండ్ తర్వాత నెక్స్ట్ 20610 అన్న. ఓకే వీటి మధ్య యావరేజ్ చేసి డిఫరెన్స్ చేయమన్నాడు. మనం డిఫరెన్స్ చేసి యావరేజ్ చేద్దాం. 18950కు 20610కి డిఫరెన్స్ చేస్తామనుకోమా. ఇక్కడ 18950 అంటే ఇంకెంత ఉంటుంది మనకి ఇది 50 ఒకటి ఇంకో 100 ఒకటి ఉంటుంది. ఓకేనా అంటే 18,000 అంటే 1150 ఇది 1050 అనుకున్నాం మనకు. 1050 అంటే 19,000 + 1000 1050 ఎక్స్ట్రా అంటే 1660 ఉంటుంది ఇక్కడ. 1660 డివైడ్ బై ఎన్ని మొత్తం కూడా మనకి 6 కంపెనీస్ కాబట్టి డివైడ్ బై 6 అయినామా. అప్రాక్సిమేట్గా 6 × 12 6 × 12 12 అయిపోతే 46 ఉందమ్మా. ఓకే చూడండి 6 × 12 46 అంటే 6 7 42. ఓకేనా 42 అంటే 6 2 × 12 46 6 7 42 40 అంటే 276 నియర్గా వస్తుందండి. 276 నియర్గా అంటే మీనింగ్ ఏంటి 275. సో అప్రాక్సిమేషన్ వాల్యూ అనమాట. 39 కాన్సెంట్ అమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 40 చూడండి. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ది కంపెనీస్ హ్యావింగ్ మోర్ డిమాండ్ దాన్ ప్రొడక్షన్ టు దోస్ హ్యావింగ్ మోర్ ప్రొడక్షన్ దాన్ డిమాండ్. ఉత్పత్తి కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కంపెనీలకు డిమాండ్ కంటే
ఎక్కువ ఉత్పత్తి ఉన్న కంపెనీల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. ఉత్పత్తి అన్నాడు కదమ్మా, డిమాండ్ కన్నా ప్రొడక్షన్ అంటే ట్రయాంగిల్ పైన ఉన్నాయి కౌంట్ చేయండి. ఓకే, ఉత్పత్తి కంటే ఎక్కువ డిమాండ్ అన్నాడు అంటే స్క్వేర్ పైన ఉండాలి. ఓకే, అంటే స్క్వేర్ పైన అంటే ఇది ఒకటండి. ఓకేనా, ఇది ఒకటి. ఆ తర్వాత స్క్వేర్ పైన ఉండాలా, స్క్వేర్ పైన ఉండాలా అంటే ఇది ఒకటి. ఓకేనా, అంటే 2 కంపెనీలు పైన ఉన్నాయి అని అర్థం. అంటే 4 కంపెనీలు కింద ఉన్నట్టే కదా. అంటే 2కి 4కి రేషియో ఎంత ఇక్కడ మనకి, ఇది 1:2 కదా. సో కాబట్టి మనకేంటి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే వాడు ఏమన్నాడు, ఉత్పత్తి కంటే ఎక్కువ డిమాండ్ ఉన్నది అన్నాడు. ఉత్పత్తి కన్నా ఎక్కువ డిమాండ్ అంటే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ కన్నా స్క్వేర్ పైన ఉండాలా. ఇది ఒకటి ఇది ఒకటి 2 కదా మనకు ఉంది. సో 2 అంటే మొత్తం 6 ఉన్నాయి కదా, 6 కంపెనీలు 2 అక్కడ రాసామంటే మిగిలిన 4 ఇక్కడ. 2కి 4కి రేషియో ఎంత 1:2 అంటే 40కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రైట్, ఇది మొత్తం కూడా మనకి గ్రాండ్ టెస్ట్ టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.